హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ ఈ వీడియో మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉన్నాయి వీడియో అయితే చివరి వరకు చూడండి. ప్రతి దాంట్లో ఒక మంచి టిప్ అండ్ మీకు యూస్ఫుల్ అయ్యేది ఉన్నాయి. అండ్ ఈరోజు పొద్దుగాలనే నేనైతే, మీరు ఎంతమంది నమ్ముతారు వాటర్ మేనిఫెస్టేషన్ గురించి? అంటే మనం ఏదైనా గట్టిగా మేనిఫెస్ట్ చేస్తే, అంటే ఇది జరగాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ విషయం మనం ఎన్ని విధాలా ట్రై చేసినా తీరట్లేదు అనుకున్నప్పుడు లాస్ట్ ట్రయల్గా ఇది ట్రై చేసి చూడండి. ఇన్ని ట్రై చేసారు కదా, ఇది కూడా ట్రై చేసి చూడండి అని నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు అనమాట. సో అందుకే నేను ఈ వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, ముందు రోజు నైట్ ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని మీ పక్కకు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఎవరితో మాట్లాడకండి. ఆ వాటర్కి చెప్పండి మీ విష్ ఏందో, గట్టిగా చేతులతో దాన్ని పట్టుకొని మీ విష్ ఏందనేది ఆ వాటర్కి 2-3 టైమ్స్ దానికి వినబడేలాగా చెప్పండి. తర్వాత ఆ వాటర్ని మొత్తం తాగేసేయండి. ఆ వాటర్ కంప్లీట్ అయిపోవాలి. ఇన్ కేస్ మీరు ఆ వాటర్ కంప్లీట్ చేయలేమని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు మీ మైండ్కి చెప్పండి, ఈ గ్లాస్లో ఉన్న వాటరే తాగలేకపోతే నేను నా విష్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతా అని ఒక క్వశ్చన్ వేసుకోండి. అప్పుడు మీరే ఈజీగా తాగేస్తారు. ఇట్లా ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి. మీకు ఏమైనా తేడా తెలుస్తుందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, చెప్తా. వర్కౌట్ అయితే షూర్గా మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు ఏ విష్ కోరుకున్నా, ఏది మేనిఫెస్ట్ చేసినా అసలు ఈ మధ్య అస్సలు జరగట్లేదు. నేను అనుకున్న దానికి అన్నీ ఆపోజిట్గా జరుగుతున్నాయి. సో లాస్ట్ ట్రయల్గా నేనైతే ఈ వాటర్ మేనిఫెస్టేషన్ ట్రై చేసిన. ఈ మధ్య మా ఆయనతోటి కలిసి రీల్స్ చేస్తున్నాను అనమాట. ఇవి బిహైండ్ ద సీన్స్, అసలు ఎట్లా జరుగుతాయి, మేము ఎట్లా చేస్తాం రీల్, నేను మాటికి మా ఆయనకి ఎట్లా చెప్తా, అవన్నీ ఈ చిన్న షార్ట్గా పెట్టిన చూడండి బిహైండ్ ద సీన్స్. ఇప్పుడే ఈ బెట్టింగ్ ఏమైనా నా పైసలన్నీ దొబ్బేస్తున్నాను. ఈసారి ఖచ్చితంగా మీరు గెలుస్తారు. ఓకే, ఇది ట్రయాంగిల్ కదా. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఎటు నుంచి చూసినా 4 4 ఉన్నాయా? ఇప్పుడు ఎటు నుంచి చూసినా 4 4 ఉండేటట్టు పెట్టండి. ఇవి నిన్నే ఎటు నుంచి చూసినా 4 4 కనబడాలి. ఇందాక ఎట్లా లెక్క పెట్టినాం అట్లా. ఖచ్చితంగా కలుస్తారు మీరు. ట్రై చేస్తే తెలుస్తాను మీకు. 1 2 3 4 1 2 3 ఇటు ఏమున్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఎటు నుంచి చూసినా 4 రావాలి. ట్రై చేయి, వస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది సార్. నమ్మకం లేదు. 1 2 2 ఏమున్నాయి? ఓడిపోయినా ఓడిపోయా. 1 2 3 4 1 2 3 4 ఎటు నుంచి చూసిన 4 4 ఉన్నాయా? ఇప్పుడు నేనే విన్నా. నేను చేసిన డబ్బులను నువ్వే దొబ్బేస్తున్నాను. నా జీతం పైసలు అన్ని నీ బెట్టింగ్ లెక్క అవుతున్నాయి. నా జీతం పైసలు మొత్తం నీ బెట్టింగ్ లెక్క అవుతుంది. అబ్బా అంత దూరం ఉంది. నా జీతం పైసలు మొత్తం నీ బెట్టింగ్ లెక్క అవుతుంది. నువ్వు తెలుసుకో, నీకు రాక బెట్టింగ్ నువ్వు. ఈ ఒక్క రీల్ చేయడానికి మా ఆయనను గంట సేపు ఫస్ట్ బతలాడాలి చేయమని, తర్వాత ఆయనకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తర్వాత మధ్యలో ఆయనకు డైలాగులు అందియాలి. ఇవన్నీ ఫస్ట్ గంట వేస్ట్, తర్వాత 1/2 అవర్ వేస్ట్, తర్వాత రీల్ ఎడిట్ చేసుకోవడానికి నాకు మళ్ళీ ఒక 1/2 అవర్ వేస్ట్. సో ఇంత టైం తీసుకుంటాను అనమాట మా వారితో రీల్ చేస్తే. అదే నేను రీల్ చేసుకుంటే ఆ రీల్ ఎన్ని సెకండ్లు ఉంటుందో అంత టైం మాత్రమే పడుతుంది. సో అంత ల్యాగ్ ఉంటుంది అనమాట ఆయనతో రీల్ చేస్తే. అసలు ఈ మధ్య మస్తు వైరల్ అవుతున్నాయి మన వీడియోలు ఇన్స్టాగ్రామ్లో. ఒకసారి నన్ను ఫాలో అవ్వకపోయింటే ఫాలో అండి. మా శ్రీవారు అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను కొంచెంసేపు వండుకున్నా. మా చిన్న పాప అమ్మ కూడా వండుకున్నారు. మా చిన్న పాప మా మమ్మీని వండుకోబెట్టి వచ్చి, అమ్మమ్మని వండుకోబెట్టి ఆమె లేచి వచ్చింది నా దగ్గరికి. మా మమ్మీ ఏమో చేస్తుందని. యాక్చువల్లీ పండగ సీజన్ వస్తుంది కదా, ఇప్పుడు వచ్చేటి అన్ని పండగ మొత్తం పండగలే 2 నెలల వరకు. మనకైతే ఇంట్లో ఉన్న పూజా సామాన్ అంతా నీట్గా క్లీన్గా ఉండాలి కదా. సో దానికోసం అనుకుని ఒక టిప్ షేర్ చేద్దాం, ఒక షార్ట్ వీడియో చేసుకుందామని నేనైతే అన్నీ రెడీగా పెట్టుకున్నా. మా చిన్న పాప లేచి వచ్చింది. ఇంకా మేడం నన్ను ఏడా చేసుకొని ఇస్తారు చెప్పండి. నేను ఈ టిప్ చూసినప్పుడు అస్సలు అనుకోలేదు వర్కౌట్ అవుతుందని. బట్ రిజల్ట్ చూసిన తర్వాత నేనైతే ఫుల్ షాక్ అయినా. చాలా సింపుల్, బట్ మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. చాలా రాగి బ్రాస్, మన సిల్వర్ ఏ ఐటమ్ అయినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.
ఒక టీ స్పూన్ అంతా శనగపిండి తీసుకోండి. అందులోనే ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. అలానే ఒక నిమ్మకాయ వండుకోండి. కొంచెం సోడా, పసుపు వేసి మంచిగా ఒక లిక్విడ్ బ్యాటర్ లాగా కలుపుకోండి థిక్గా. ఇప్పుడు దాన్ని మనం ఏదైతే క్లీన్ చేసుకున్నా దాని మీద అప్లై చేయండి. అంతే, అసలు మ్యాజిక్ లాగా క్లీన్ అయిపోతుంది. ఎంత మంచిగా క్లీన్ అయినాయి అంటే నేను పైన పిక్స్ చేస్తా చూడండి, బిఫోర్ ఆఫ్టర్ పిక్స్. అసలు మంచిగా క్లీన్ అయినాయి. ఆ తర్వాత క్లీన్ చేసుకున్న వాటిని మంచిగా వాటర్ లేకుండా, తడి లేకుండా తుడిచేసి పెట్టుకుంటే పండుగలప్పుడు, బోనాల టైంకి, శ్రావణ మాసంలో అట్లా మనకు హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా అయిపోతాయి పనులైతే. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ అమ్మ పిల్లలకు బ్రెడ్ అయితే కాల్చిస్తుంది. నా పని అయిపోయింది ఇప్పుడే, ఇందాకనే. సో ఇవి అనుకోవచ్చు మీరు, ఏంది ఈ మధ్య బ్రెడ్ ఎక్కువ పెడుతున్నాం, అంత మంచిది కదని. యాక్చువల్లీ ప్యాకెట్ తెచ్చినాం కదా, అది త్రీ డేస్ 4 డేస్ మాత్రమే ఎక్స్పైర్ డేట్ ఉంటుంది. సో ఫాస్ట్గా ఉడగొట్టేసేయాలి కాబట్టి మస్ట్గా అదే కనిపిస్తుంది నీకు. అండ్ ఇట్లా వీడియోలు చేసినప్పుడు అయితే బిహైండ్ ద సీన్స్ మెస్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అన్నీ మంచిగా కనబడాలని అన్నీ పెట్టుకుంటామో ఆ మెస్ ఎక్కువ అయిపోతుంది. అండ్ చిన్న ఎలిఫెంట్, పింక్ బ్లూ ఎలిఫెంట్ బొమ్మలు మా తమ్ముడు తీసుకొచ్చిండు, వాళ్ళ రూమ్లో ఉండేనంట. సో తీసుకొచ్చిండు. నాకు ఇక్కడ పైన మేము ఆ రూమ్లో ఎక్కువ రీల్స్ చేస్తున్నాం అనమాట, మా వారు నేను మా బెడ్రూమ్లో. సో అక్కడ బాగుంటుంది సజ్జ మీద, అవన్నీ సజ్జ మీద ఉన్నాయని క్లియర్ చేసేసి ఎంటీగా పెట్టి ఈ ఎలిఫెంట్స్ అయితే అక్కడ పెట్టిన. చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. మా సనీక్షకు అండ్ మా నైనిషకు ఫుల్ అంటే ఫుల్ నచ్చినాయి వాళ్ళకైతే. నాకు కూడా మస్తు నచ్చినాయి. అవి పింక్గా క్యూట్గా బుజ్జిగా మంచిగా ఉన్నాయి. చూపి మేడం హోంవర్క్ ఇచ్చింది వాళ్ళు. చూపి ఫస్ట్ డే ఆఫ్ హోంవర్క్ చూపి అమ్మ. ఏంటిది స్క్రాంబుల్ అంట, స్క్రాంబుల్ చేసేసింది ఆల్రెడీ. దెన్ ఓకే స్టాండింగ్ లైన్స్, దీన్ని కూడా స్క్రాంబుల్ చేసేసింది. చూద్దాం. నా మోటో ఏంటంటే స్క్రాంబుల్ మొత్తం అంతా స్క్రాంబుల్ చేసేసినా పర్వాలేదు, అంటే పిచ్చి గీతలు గీసేసినా పర్వాలేదు, హోల్డింగ్ రావాలి తనకి, అప్పుడే మజిల్ స్ట్రాంగ్ అవుతుంది ఫింగర్వి. సో ఇట్స్ ఓకే. ఎర్లీగా వేసినాం కదా, యాక్చువల్ అయితే 3rd బర్త్డే అయిపోయిన తర్వాత వేయాలి. బట్ ప్లే స్కూల్ కాబట్టి ఇట్స్ ఓకే, జస్ట్ 3 అవర్సే వెళ్ళేది. సో ఇట్స్ ఫైన్. ఆల్మోస్ట్ అన్నీ స్క్రాంబుల్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తన పెన్సిల్ గ్రిప్, పెన్ గ్రిప్ దానికే టైం పడుతుంది. అండ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ఏమి ఇచ్చిర్రు, ఏం రాయాలి, దాని కింద ఏం రాయాలి అనేది అంతా తెలియడానికి మస్ట్గా టైం పడుతుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. మొన్న మా ఆయన చేతి బీట్రూట్ జ్యూస్ అయినాం కదా, యాక్చువల్లీ మా ఆయన బీట్రూట్ రసం చేస్తే ఎట్లా చేస్తాడంటే, నేనైతే అల్లము అండ్ పుదీనా ఆకులు కూడా వేసి పట్టుకుంటాను అనమాట. ఆయన అవేం వేయలేదు, డైరెక్ట్ మిక్సీ చేసిండు. ఆ మిక్సీ పట్టిన దాన్ని స్టేర్ చేసుకుంటే ఆ పిప్పి ఉంటుంది కదా దాన్ని, అది పడేయకుండా ఒక పెద్ద బౌల్లో వేసి ఒక స్పూన్ వేసి నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన. అది 24 అవర్స్లో ఇట్లా మంచిగా ఐస్ లాగా అయింది. అండ్ బీట్రూట్ ఐస్ ఫేస్కి పెట్టుకుంటే మంచి గ్లో వస్తుందంట, పింకిష్ గ్లో. అందుకే పెట్టుకుందామని పెట్టుకున్న. ఎట్లా ఖాళీగానే ఉన్నా కదా, ఏం టైం పాస్ అవుతలేని ఇది పెట్టుకున్నా. బట్ రిజల్ట్ ఎట్లా ఉంటుందని నెక్స్ట్ డే తెలుస్తుంది. బట్ నాకు అట్లా రబ్ చేసుకుంటే బాగా అనిపించలేదు, అంటే అట్లా రబ్ చేయలేకపోతున్నా. నేను జస్ట్ చీక్స్ దగ్గరనే రబ్ చేయగలుగుతున్నా, నోస్ ఏరియా అంతా రబ్ చేయలేకపోతున్నా. సో అందుకే ఒక బౌల్, మామూలుగా ఇది నా ఐస్ బౌల్ కాదు, నేను ఐస్ బౌల్లో ఫేస్ డిప్ చేసి ఆ బౌల్ ఎక్కడుందో నాకు అసలు దొరకలేదు. చిన్న పాప అమ్మమ్మ పండుకున్నారు. సో కిచెన్లో సర్దుతుంటే వాళ్ళు లేస్తారనేసి ఇంకా నేను సర్దకుండా నాకు దొరికిన బౌల్లో నేనైతే నా ఫేస్ డిప్ చేస్తున్నా. అందులో అస్సలు పట్టట్లేదు. ఇంకొక సైడ్ ఒకసారి పెడుతున్నా. ఇట్లా ఐస్ బౌల్లో ఫేస్ డిప్ చేయడం వల్ల ఈక్వల్గా అన్ని ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. ఎందుకు ఇది మనం రబ్ చేసుకుంటే ఓన్లీ చీక్స్ దగ్గర మెయిన్ ఏరియాలలో మాత్రమే రబ్ చేస్తాం, అంతా ఒకేసారి ఈవెన్గా జెంటిల్గా చేయం కదా, రబ్ చేయం కదా. సో అందుకే ఇదైతే బెస్ట్. నాకు ఐస్ బౌల్ అనేది బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇట్లా ఐస్ బౌల్లో ఫేస్ పెట్టడం వల్ల ఏంది అసలు మనకు లోపల జరిగేది ఏంటంటే, ఫేస్ ఒకటేసారి చల్లగా అయిపోతుంది. అప్పుడు మన మైండ్ ఏం చెప్తుంది అంటే, మీ ఫేస్ చల్లగా అయిపోయింది, వెంటనే దానికి హీట్ ప్రొడ్యూస్ చేయని చెప్తుంది అనమాట. అప్పుడు ఆ హీట్ ప్రొడ్యూస్ చేయడానికి అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా అవుతుంది అనమాట. అప్పుడు మన స్కిన్ గ్లోయింగ్గా కనిపిస్తుంది మనకు. అది రెగ్యులర్గా చేస్తే ఇంకా బాగుంటుంది. అందులో నుట్టి మామూలు ఐస్ వాటర్ కంటే ఇట్లా బీట్రూట్ ఐస్ వాటర్ కానీ, కుకుంబర్ ఐస్ వాటర్ కానీ, రోజ్ ఐస్ వాటర్ కానీ, మిల్క్ ఐస్ వాటర్ కానీ ఇట్లా ఏవైనా చేసుకొని అందులో ఫేస్ డిప్ చేయండి. చాలా చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది. మీరు
రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు తేడా అయితే తెలుస్తుంది కంపల్సరీగా. అండ్ ఇక్కడ నేను ఒక తిక్క పని చేస్తున్నాను అనమాట. నాది చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్, బట్ నాకు ఈ కర్లీ హెయిర్ అంటే మస్తు ఇష్టం ఉంటుండే. అప్పుడేమో ఎక్విప్మెంట్స్ ఏమీ లేవు, ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఉన్నా మనకు చేసుకోవడం రాదు. అందుకే నాకు అసలు ఇష్టం చాలా. బట్ నేను ఒక రీల్లో చూసా, మనమే స్ట్రైట్గా ఉన్న వాళ్ళు ఎట్లాంటి హీట్స్ మిషన్స్ వాడకుండా మనమే కర్లీగా చేసుకోవచ్చు మన హెయిర్ని అని చూసిన నేను. సో దానికోసానికే ఈ ప్రయోగం చేస్తున్నా నేను. మన జుట్టును పాయల్లాగా అల్లుకోవాలన్నమాట, పార్టీషన్స్ లాగా తీసుకొని అల్లుకోవాలి దాన్ని. అందుకే ఇట్లా నేను ఈ తిక్క ప్రయోగం చేస్తున్నా. Most comfortable. Choose what you like. Choose your people. Choose your time. Choose to be vibrant. Choose to feel yourself. Choose to transcend. Choose to be your own friend. ఇట్లయితే అల్లుకుంటున్నా. బట్ నాకైతే మస్తు చేలు గుంజుతున్నాయి, ఆ బలం లేక కావచ్చు. అందులోనూ మళ్ళీ చిన్న చిన్న పార్టీషన్స్ లాగా తీసి అల్లుకోవడం కదా, ఒకటేసారి జుట్టు అంతా అల్లడం అంటే ఏం కాదు, అల్లుకోవచ్చు మనం. కానీ ఈ చిన్న చిన్న పార్టీషన్స్ కదా. నచ్చిందా ఇట్లా ఇట్లా అల్లుకోవడం? నీకు నచ్చిందా? నీకు కూడా పోజ్ కావాలి కదా. లాంగ్ హెయిర్ మా సమీక్ష విష్ అనిపించడంలాగా చెప్తుంది. నువ్వు కూడా నీ జుట్టును పెంచుకొని అప్పుడు నీ జుట్టుతో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని ఆ జుట్టును చేయకు. నాకైతే ఆఫ్రికన్ పిల్లలు వచ్చినట్టు ఉండాలి, ఇట్లానే వేసుకుంటారు జుట్లు. వేరే దేశం, మన ఇండియా ఇట్లా, అలా ఆఫ్రికా దేశం. నేనైతే ఇంకా ఇటు 3 పార్టీషన్స్ లాగా తీసుకొని అటు 3 పార్టీషన్స్ లాగా తీసుకొని అల్లుకునేసరికి నా చేయి గుంజేసింది. ఇంకా నా వల్ల కాదనిపించింది. చూద్దాం, ఒకవేళ ఈ 3 రేపు పొద్దున్న కల్లా వర్కౌట్ అయ్యి మనకు కర్లీగా హెయిర్ మారింది అనుకోండి, అప్పుడు జుట్టు అంతా వేసుకుంటా ఆ నెక్స్ట్ డే. లేదనుకోండి ఇంకా ఊరుకోవడమే. సో ఇది వీడియో ముచ్చట ఉన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు అర్చన ముచ్చట్లు. బాయ్.